ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్తపేటలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కొరత, ఆందోళనకు దిగిన రైతులు, వాహనదారులు. పిఠాపురం పాడా కార్యాలయం నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో హాజరైన అవగాహన కల్పించిన సినీ హీరో, హాస్యనటుడు సప్తగిరి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాలను అరికట్టేందుకు సహకరించండి. ప్రజలను కోరిన పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్. కొత్తపేటలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కొరతతో రైతులు, వాహనదారులు ఆందోళనకు దిగారు. డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు, వాహనదారులు రోడ్డుపైకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ ముందు ధర్నా చేపట్టి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రోడ్డుపై వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజిల్ సరఫరా వెంటనే పునరుద్ధరించాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. పది గంటలకు ఆర్డర్ వస్తారు, 10 గంటలకు కూర్చోమన్నారండి. నాకు ఇచ్చిపోరండి. ఇప్పుడు వచ్చే డీజిల్ అయితే బయట వెళ్ళిపోమని రేవస్గా మారేస్తున్నారండి. అట్లా అప్పుడే లేదని చెప్తే వెళ్ళిపోతాం కదా. పొద్దున ఎందుకు కురిపించాడు, మరి 6 కురిపించాడు కదా. 6 ఎందుకు కురిపించాడు? పిఠాపురం పాడా కార్యాలయం నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి సినీ హీరో, హాస్యనటుడు సప్తగిరి పిఠాపురం పట్టణంలో పర్యటించడం జరిగింది. పాడా కార్యాలయంలో సినీ హీరో, హాస్యనటుడు సప్తగిరి మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్త, హానికర చెత్త వంటిని ఎలా పారిశుద్ధ కార్మికులకు అందించాలి అని, అందించిన తర్వాత మన పిఠాపురం నెంబర్ 1 స్థాయిలో ఉండాలని అన్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానంతో పిఠాపురానికి మరోసారి విచ్చేసి పారిశుద్ధంపై అవగాహన కల్పించేందుకు వచ్చానని అన్నారు. ఈ కార్యక్రమంలో పడా పీడీ డైరెక్టర్ శివరాం ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కనకారావు, జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మీ రమణారావు, బీజేపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ సప్తగిరి. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈరోజు మన కమిషనర్ గారు శివరాం గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగిందండి. ఆ క్లీన్ అండ్ గ్రీన్ గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పారిశుద్ధ కార్మికుల్ని ఈరోజు ఇలా కలుసుకోవడం అనేది వాళ్ళు మనకు దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మన సిటీని అంత క్లీన్గా ఉంచడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారు, ఎన్నో రకాలైనటువంటి పనులు చేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తారు. సో వాళ్ళందరికీ నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాన్ని, సంపదని ఏమైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్యాంపెయినింగ్ అప్పుడు నేను పిఠాపురం వచ్చానండి. అప్పటికి ఇప్పటికీ ఒక గొప్ప డెవలప్మెంట్ పిఠాపురం నా కళ్ళారా చూస్తున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు డీసీఎం సార్, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సార్. మీరు ఈ పిఠాపురంకి మీరు ప్రాతినిధ్యం వహించడం పిఠాపురం ప్రజల అదృష్టం. సో అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క సిటీ అన్నీ ఇలా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, దానికి ప్రజల్లో కూడా గొప్ప అవగాహన ఆ పారిశుద్ధ కార్మికుల ద్వారా జరిగి ఆ రకంగా ముందుకు నడిచామంటే తప్పకుండా భారతదేశం మొత్తం మనకి ఒక గొప్ప పరిశుభ్రమైనటువంటి దేశంగా మనకు నిలబడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయాన్ని ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం వైశాఖ మాస సందర్భంగా అందులో ఆదివారం దశమి కావడంతో వివాహాలు అధిక సంఖ్యలో ఉండడంతో భక్తులతో విపరీతంగా రద్దీ నెలకొంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేశారు. ట్రాఫిక్ సమస్య అధికమవడంతో కార్లను ప్రకాశ్ సదన్ పార్కింగ్ వద్ద ఆఫ్ చేసి అక్కడి నుంచి ఉచిత బస్సు ద్వారా భక్తులకు వ్రతాలకు టెంపుల్ కు పంపారు. అలాగే ఈ రోజు ముఖా నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామివారికి తెల్లవారుజామున 2 గంటల నుంచి అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు నిర్వహించారు. ఆయుష్య హోమాన్ని కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. పిఆర్ ఆఫీస్ కానీ ఎక్కడికైనా సరే మీరు ఇక్కడ నుంచి ఫ్రీ బస్ ఉందండి, దేవస్థానం వరకు ఫ్రీ బస్ ఉంది. ఫ్రీ బస్ ఎక్కి వెళ్ళాలి. మళ్ళీ అయిపోయిన తర్వాత ఫ్రీ బస్ ఇక్కడ దింపుతుందండి. మీ కార్లు పార్కింగ్ లో వెళ్ళిపోతాయి. ఉంటాయి చెరువు ఒకటి తీసుకోండి. ఇద్దరు కూడాను నీళ్ళ గ్లాసులో రెండు వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. స్వామికి నమస్కారం చేసుకోండి. ఇంతవరకు మీ గోత్రనామాలతో పుష్పగానం చేసుకుని మనస్సులో ఉన్నటువంటి కోరికతో స్వామి వారికి నమస్కారం చేయండి. గొల్లప్రోలు మండల పరిధిలోని తాటిపర్తి ఎస్సీ కాలనీలో పుటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం కలిగించే అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామంలో అక్రమ మద్యం తయారీ మరియు విక్రయాలకు పూర్తిగా నివారించాలని, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాలను అరికట్టేందుకు సహకరించాలని సూచించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నా సమాచారం ముందుగానే పోలీసులకు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, ప్రజల సహకారంతో నేరాలను అదుపు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దొంగవారు ఉంటారు చూడు, ఆయనకి దొంగతనం ఎప్పుడు ఎక్కడ బంగారం దొరుకుతుందా, ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, నేను ఏ విధంగా దొంగతనం చేయాలా అనేటువంటిది ఆడి ప్రయత్నంలో ఆడు ఉంటాడు. అలాగే మన ఆదర్శ కాలేజీ దగ్గర ఈరుపప్పు ఫ్యాక్టరీలో 2 బస్తాలు 3 బస్తాలు ఎండబెట్టుకున్నటువంటి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇలాగే దొంగతనాలు జరుగుతున్నాయి. దానికి నేనందరూ కూడా ఎవరైనా పిల్లలు అంటే స్కూల్ పిల్లలు అయిపోయింది, అందరూ కూడా అమ్మ ఇంటికి వెళ్తా ఉంటారు, బయట తాళాలు వేసేస్తారు ఇంటికి. ఆ తాళం వేసి తాళం కనపడ్డదనుకో పగటిపూట వచ్చేసి ఆ తాళం ఇంటికి ఎవరు తాళం వేస్తున్నారో అక్కడ రాత్రి వచ్చి తాళం మొదలు పడతాడో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తాళం కనపడకూడదు. ఒకవేళ తాళాలు పెట్టినట్టయితే కనుక మనకి డోర్ కటింగ్ చేసుకుంటాం కదా, ఆ డోర్ కటింగ్ చేసుకోవాలి కనపడకోకుండా. కోడిపందాలు వేసిన జాగ్రత్తలు ఆడుతున్నా మళ్ళీ పిల్లలు చనిపోతున్నాం. మరి దీనికి దీని తర్వాత నాకు వయసు అయిపోతుంది కానీ అవునా పాపం వాళ్ళు బాగుపడవలసిన వాళ్ళు పాపం ఊరికి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రుల పేరు తీసుకురావాలి. అంతేనా ఆ చదువుకున్న ఇది ఆ స్కూల్కి కాలేజీకి పేరు తీసుకురావాలి. మరి మా వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నాము అనేది ఏమవుతుంటే కనుక
మీరు ఏమన్నా ఫోన్ చేసి కూడా చెప్పచ్చు. ఒక్క ఫోన్ కాదు, 112 కొట్టి మీ ఫోన్ నెంబర్ ఎవరికి చెప్పరు. అది ఏమన్నా జరిగిపోయిందో జరగకూడదని చెప్పాలన్నమాట. జరగకూడదు ఒక వాళ్ళు ఉంటే ఇంకా తీరు అది చెప్తే మన ఊరికి బాగు చేసేస్తుంది కదా. ఆడు బతకటానికి రాష్ట్రంలో పలుచోట పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడి బంకులు మూతపడుతున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ముంబై నుంచి అమరావతి బయలుదేరే ముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇంధన లభ్యత, సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4510 పెట్రోల్ బంకులుండగా సరఫరా సమస్యల కారణంగా దాదాపు 421 బంకులు మూతపడినట్లు తెలిపారు. కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు తెలుపుతున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 6330 కిలోలీటర్ల పెట్రోల్, 9048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయని, కానీ శనివారం ఒకరోజే 10345 కిలోలీటర్ల పెట్రోల్, 14156 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు జరిగినట్లు అధికారులు వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన చంద్రబాబు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన కొత్త లుక్ సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్ధరాత్రి బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. యూరోప్లోని పలు దేశాల్లో పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం మే 15వ తేదీ వరకు ఆయన యూరోప్లోనే గడపనున్నారు. వాస్తవానికి ఈ నెల 20నే ఈ పర్యటన మొదలు కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల 5 రోజులు ఆలస్యమైంది. ఈ పర్యటనలో జగన్ డ్రెస్సింగ్ స్టైల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాజకీయ కార్యక్రమంలో సాధారణంగా తెల్లటి చొక్కా, ఫార్మల్ ప్యాంట్, సాధారణ చెప్పులతో కనిపించే జగన్ ఈసారి అందుకు భిన్నంగా ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చాడు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆయన బ్లూ డెనిమ్ షర్ట్, బ్లూ జీన్స్ ప్యాంట్, షూస్ ధరించి కనిపించారు. ఎయిర్పోర్ట్ లో జగన్ ని కొత్త లుక్ లో చూసిన ప్రయాణికులు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆయనతో ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఇంధన కష్టాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఎటు చూసినా పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలంలో పోతవరం బంకు వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. డీజిల్ కోసం కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. తెల్లవారుజాము నుంచి రైతులు, ఆటో డ్రైవర్లు, లారీ యజమానులు తమ పనులన్నీ మానుకొని క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఒకవైపు ఎండ తీవ్రత వేధిస్తుంటే మరోవైపు గంటలు గడుస్తున్నా డీజిల్ దొరుకుతుందో లేదో అన్న తెలియని అనిశ్చితి నెలకొంది. సాగు పనులకు డీజిల్ అత్యవసరం కావడంతో రైతులు ఖాళీ డబ్బాలతో బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్టాక్ కోసం వాహనదారుల మధ్య తోపులాటలు జరుగుతున్నాయి. ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి ఇంధన సరఫరాను క్రమబద్ధించకపోతే రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐపోలవరం శెట్టిబెలిజపాలెం గ్రామంలో శ్రీ హనుమాన్ లక్ష్మణ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారి శిలా విగ్రహ ఉత్సవాలయ శిఖర పునఃప్రతిష్ఠ మహోత్సవాలకు సంబంధించి శనివారం విశేష పూజలు నిర్వహించారు. పురోహితులు సుదర్శనం పవన్ కుమార్ బ్రహ్మత్వంలో ఋత్వికులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో శాస్త్రయుక్తంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ పూజలు నిర్వహించారు. సుమారు 23 మంది దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మొదటి రోజు పూజలలో భాగంగా విశ్వస్కైన పూజ, పుణ్య ఆవచనం, దీక్షాధారణ, వాస్తుశుద్ధి, పంచగ వ్యాధివాసము, క్షీరాదివాసము, జలాదివాసము, శాంతి హోమాలను నిర్వహించారు. అదేవిధంగా స్వామివారి శిలా విగ్రహం ఊరేగింపు, అగ్నిభద్రం, కుంభపూజ, శాంతి హోమాలను శాస్త్రయుతంగా ఆరోపించారు. ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి సర్పంచులను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి,
మరియు పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సర్పంచులుగా ఎన్నికై వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కోవిడ్ వంటి విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సర్పంచులు చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు. పంచాయతీలకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్న కూటమి నాయకులకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. గౌరవం అది అందరి యొక్క గౌరవ చిహ్నం. అట్లాంటి చోట్ల 1000 కోట్లతో కట్టారు, చక్కగా వచ్చింది, సభలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. అలాగే మరి తెలంగాణలో 613 కోట్ల రూపాయలతో కట్టారు సచివాలయం. మోసుగా నేను చూడడానికి కూడా చక్కగా ఉంది. మరి అలాంటిది మన రాజధాని వచ్చేసరికి ఇక్కడ 4500 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఎవరు అబ్బగారు సొమ్మును అడుగుతున్నాం. ఇవాళ ఉద్యోగస్తులకి జీతాలు లేవు, లేదా మన ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకి ఇవ్వడానికి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు లేవు, లేదా ఆరోగ్యశ్రీకి ఎవరైనా హాస్పిటల్కి వెళ్తూ ఉంటే డాక్టర్లకి ఇక్కడ హాస్పిటల్లో డబ్బు బిల్లులు కట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మునిగిపోయేటువంటి గోదావరిలో, మునిగిపోయేటువంటి కృష్ణా నదిలో ఈ రోజున ఈ రకంగా ప్రభుత్వ ధనాన్నంతా వృధా చేసి రేపు 2 లక్షల కోట్లు మన భుజాన మన పిల్లల్ని ఎత్తి మీద పెట్టి మళ్ళీ ఎన్ని కట్టించేటువంటి కార్యక్రమం చేయడం ఎంత దారుణం ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. అలాగే ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. మెడికల్ కాలేజీలు ఎందుకు ఉండాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎందుకు ఉండాలి, ప్రభుత్వ బస్ స్టాండ్ ఎందుకు ఉండాలి, అన్ని ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళ రేట్లు ఎక్కడో పెట్టి సామాన్యుని దోచుకునే కార్యక్రమం చేస్తారు. కాబట్టి కొన్ని నష్టం వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా ఇవన్నీ కూడా ఉంటే సామాన్యుడికి, ముఖ్యంగా పేదవాడికి న్యాయం జరుగుతున్నటువంటి అంశాల మీదే ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉండాలని జగన్మోహన్ గారు చెప్తూ ఉంటే ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కూడా దోపిడీ చేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి కాలంలో ఈ కూటమి నాయకులకి బుద్ధి చెప్పే విధంగా మనందరం కూడా వ్యవహరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి మరి ఎవరైతే మొన్న పదవి బాధ్యతలు చక్కగా నిర్వర్తించినటువంటి మరి సర్పంచులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ, మరొకటి ఈ 5 సంవత్సరాల్లో ఎంతటి ఇబ్బంది వచ్చినా ఇంగిలి కూడా కక్కుర్తి పడకుండా ఎవరు ప్రలోభాలకి తలంచకుండా నిక్కచ్చిగా నిలబడినటువంటి ఈ సంస్కారానికి నేను గాని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, నేను గాని అబ్జర్వర్ గా గాని లేదా ఇన్ఛార్జ్ గా గాని మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ, రాబోయేటువంటి కాలం మనది, తప్పనిసరిగా కష్టపడి పనిచేసినటువంటి వారికి తగిన విధంగా ఇందాక మా కొండ చెప్పాడు చక్క, మరి కష్టపడి పనిచేసిన నాకు పదవి వచ్చిందని. అట్లాగే రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా మరి మీ అందరికీ కూడా తగినటువంటి స్థానాలు వస్తాయని సభాముఖంగా మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గంలో మరి ఎవరైతే కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో, ముఖ్యంగా మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పిల్లంకి శ్రీని గారి యొక్క నాయకత్వంలో ఎవరైతే మరి సర్పంచులు వారి యొక్క పదవి బాధ్యతలు చక్కగా 5 సంవత్సరాలు పూర్తి చేశారో వారందరికీ కూడా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఏదైతే గడిచేటువంటి జగన్మోహన్ గారి యొక్క నాయకత్వంలో సర్పంచులుగా గెలిచి వారందరూ కూడా మరి విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు కోవిడ్ సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ మరి ప్రజలకు సేవలు అందించి వారందరూ కూడా మరి ఈరోజు వారి యొక్క పదవి బాధ్యతలు చక్కగా నిర్వర్తించడం జరిగింది. తదుపరి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా ఉత్సవ విగ్రహాలుగా చేసి వాళ్ళని ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా వారు వాటన్నిటిని కూడా ధీటుగా ఎదుర్కొని మేము వైఎస్ జగన్మోహన్ గారి వెనకాలే ఉంటాం, మళ్ళీ రాబోయేటువంటిది జగన్మోహన్ గారి నాయకత్వం కోసం మేము అందరూ కష్టపడి పనిచేస్తాం, ఏదైతే పంచాయతీలో ఉన్నటువంటి ఫండ్స్ అన్ని వారికి ఇవ్వకుండా, ఏదైతే ఉన్నటువంటి ఫండ్స్ అన్ని కూడా ఈ రోజు పక్కదారి పట్టించడానికి కూర్చున్నటువంటి కూటమి నాయకులకి ఒక గుణపాఠం నేర్పడానికి కూడా ఇవాళ ఉన్నటువంటి సర్పంచులంతా మరి సిద్ధంగా, మాజీ సర్పంచ్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో మరి స్థానిక సంస్థల్ని ఉన్నటువంటి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులన్నీ కూడా ఇవ్వకుండా వారి పదవీ కాలంలో ఉన్నప్పటికీ కూడా వారి కనీసం జీతాలు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి శానిటేషన్ చేయడానికి కూడా మరి వీలు లేకుండా కూటమి నాయకులు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనందరూ కూడా చూసాం. రాబోయేటువంటి కాలంలో మళ్ళీ జగన్మోహన్ గారి యొక్క స్వర్ణయుగంలో తప్పనిసరిగా మళ్ళీ గ్రామాల అభివృద్ధి పదాలను నడిచే విధంగా చూస్తాం. అలాగే రెండోది, ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి నాయకులు ముఖ్యంగా మరి ఎవరైతే లోకేష్ గారు ఇవాళ ఉన్నటువంటి వారి శాఖను సైతం సక్రమంగా నడపలేక, ఏదైతే డిఎస్సిలో ఉన్నటువంటి పోస్టులు సైతం అమ్మేసుకునే విధంగా నారా లోకేష్ గారి యొక్క ప్రవర్తన తీరుంది. అదే కాదు, రాజధాని పేరుతో 2 లక్షల కోట్ల అవినీతి చేయడమే కాకుండా వారి అనుయాయులందరికీ కూడా మరి ఏదైతే ప్రభుత్వ భూములు మరి పప్పు బెల్లాల్లో పంచి
ఈ రాష్ట్ర సంపద అంతా కూడా దోచేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ తెలుగుదేశం కూటమి నాయకుల యొక్క తీరుని ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా వారి బుద్ధి చెప్పడానికి మరి కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా మరి సంయుక్తంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే పదవి బాధ్యతలు 5 సంవత్సరాలు మరి చక్కగా నిర్వర్తించి అలాగే ఎటువంటి ప్రలోభాలకి కూటమి ప్రలోభాలకి లొంగకుండా నిక్కచ్చిగా నిలబడిన ప్రతి సర్పంచ్ని కూడా ఇవాళ మరి జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారందరినీ అభినందిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో వారికి తగిన స్థానాల్లో కూడా ఉంచుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పులిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ వచ్చాయి. అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పులికి ప్రమాదం జరగకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పులి కదలికలను గమనిస్తూ అవకాశం చిక్కితే బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. ప్రస్తుతం రంపచోడవరం మండలం ఫోక్స్పేట రేంజ్ పరిధిలో ఉట్ల గ్రామ సమీపంలో పెద్ద పులి ఓ కొండపై ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీశాఖ పీసీసీఎఫ్ చలపతిరావు పులి ఉన్న ప్రాంతాన్ని వచ్చి ఆ పరిసరాలను పరిశీలించారు. ఆయనతో పాటు ఇందుకూరు అటవీశాఖ రేంజ్ అధికారి కొండరావు ఉన్నారు. ఆపరేషన్ లో ఉన్న రెస్క్యూ అని పూణే టీమ్ ని తీసుకొచ్చామండి. బాగా ఎక్స్పర్ట్స్. సో లాస్ట్ టైం బాగా ఎఫెక్టివ్ గా మనకి చేసి అది 1 డేలోనే దాన్ని క్యాప్చర్ చేయగలిగారు అనమాట. ఇప్పుడు కూడా వాళ్ళని అంటే మధ్యలో టీము వాళ్ళు దొరకలేదు, అందుకని మొన్న SOS అని మళ్ళీ ఇంకొక తడోబా బేస్డ్ టీం కూడా చేసాం. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా చేయలేకపోయారు. అందుకని ఇప్పుడు ఇంతకుముందు చేసిన టీము ఇప్పుడు మనకి ఇమీడియట్గా పిలిచినట్టు వచ్చారండి. సో ఆపరేషన్ ఇప్పుడు అంతా వర్కౌట్ చేస్తున్నారు ఎలా క్యాప్చర్ చేయాలని. వీళ్ళందరితో కూడా మాట్లాడచ్చు. టీం అంతా ఉన్నారు, బాగా ఎక్స్పర్ట్స్ మనకి ఇండియాలోనే. సార్ అదే అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అప్పుడు వాళ్ళు మధ్యలో టీం కొంచెం బయటకి వర్క్స్ మీద వెళ్ళిపోయారు అనమాట. అందుకని అప్పటి నుంచి పరిస్థితి చేస్తుంటే ఇప్పుడు వచ్చారు. అది మనకి ఇక్కడ ట్రైబల్ ఏరియాలో ఇంతకుముందు కూడా చాలా ఇష్యూస్ అయినాయి కదండి. జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, దట్టు హిల్లీ టెరైన్. అందుకని వీళ్ళ అవసరం ఉందన్నమాట. మనకి SOS తడోబా కూడా అది చేయలేమని చెప్పారు మన టెరైన్లో. బట్ మన టీం మాత్రం ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తున్నారు, చేస్తానికి కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే త్వరలోనే క్యాప్చర్ చేయగలమని అనుకుంటున్నాను. అదంతా కూడా శాటిలైట్ బేస్డ్ కాలర్ ఉంది, దానికి సిగ్నల్స్ వస్తుంది. మన వాళ్ళు కూడా దాన్ని బేస్ చేసుకుని వెళ్ళగలుగుతున్నారు. ఇంతకుముందు ఈ కాలర్ లేనప్పుడే మన వాళ్ళు చాలా చేసేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూశారు. ఇప్పుడు కాలర్ ఉంది కాబట్టి దట్టుబాటు టెలిమెట్రీతో ట్రాకింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఓకే. నటుడిగా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన తాజా చిత్రం గాయపడ్డ సింహం. ఈ సినిమా మే 1న థియేటర్లోకి రానున్న నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్, హీరో దుల్హర్ సల్మాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజ్ మాట్లాడుతూ సినిమాపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజ్ మాట్లాడుతూ పవన్ సాధినేని ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పగానే చాలా బాగా నచ్చింది. వెంటనే ఈ సినిమా కొనేశాను, కానీ సినిమా చూసే వరకు ఒక టెన్షన్ ఉండేది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో కొనేసామా అనిపించింది. 4 రోజుల క్రితమే సినిమా చూశాను. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను. ఇది చిన్న కాన్సెప్ట్ బెస్ట్ సినిమా. 35 క్రితం వచ్చిన జేడి చక్రవర్తి మనీ లాంటిది. ఇటీవల వచ్చిన జాతిరత్నాలు కూడా ఒక చిన్న ఐడియాతో వచ్చి పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సినిమా పవన్ నాకు ఐడియా చెప్పినప్పుడు ఐడియా నచ్చి ఎందుకో సినిమా కొనేద్దామని కొనేసాము. కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించి. బట్ ఎక్కడో సినిమా చూసేవారు నాకు టెన్షన్, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా కొనేసాము. ఏంటి ఎప్పుడు చూపిస్తారని ఒక 15 డేస్ నుంచి చేంజ్ చేస్తూ ఉన్నాను. 4 డేస్ బ్యాక్ సినిమా చూసా. ఈ సినిమాలో మీరు అడుగుతున్నారు కదా, ఒక్క హీరో కాదు, 2 హీరోలు ఉన్నారు. ఫస్ట్ ట్రంప్ కూడా హీరో ఈ సినిమాలో. ట్రంప్ గారిని పెట్టుకొని ఒక కాన్సెప్ట్గా అమెరికా వెళ్ళాలని చాలామందికి, ప్రమోషన్ కాదు, సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మీకు. అమెరికా వెళ్ళాలని చాలామందికి ఇక్కడ కోరిక ఉండేనా? చేతులు ఎత్తండి. పర్లేదు, 5-6 అని ఎత్తారు. సో వాళ్ళు మంచి కాన్సెప్ట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది. ట్రంప్ గారిని కూడా పెట్టి మా హీరో, ఇంకొక హీరో ఇందాక చెప్పాడు కదా డైరెక్టర్, అక్కడ ఆ షూటింగ్లో బిజీగా ఉన్నాడు డైరెక్షన్ చేస్తూ. ఈ సినిమాలో యాక్ట్ చేసి వీళ్ళని వదిలేశాడు. ఎనీహౌ, అంటే ఒక కాన్సెప్ట్ ఫిలిం. ఇందాక జేడీ మాట్లాడుతుంటే నాకు గుర్తుకొచ్చింది, వీళ్ళు ఎప్పుడో ఒక 35 years బ్యాక్ మనీ అని ఒక సినిమా చేశారు. అప్పుడు ఇట్స్ అ బిగ్ హిట్. చిన్న కాన్సెప్ట్ ఫిలిము. త్రోట్గా సినిమా అంతా ఫన్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం జాతిరత్నాలు వచ్చింది. జాతిరత్నాలు కూడా ఒక చిన్న ఐడియా పెట్టుకొని థియేటర్ని ఎంటర్టైన్ చేశారు. మీకు ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా, ఏమర్థమైంది ట్రైలర్లో? కామెడీ. కరెక్ట్, ఎవరో కరెక్ట్ చెప్పారు, కామెడీ. అంటే మీరు సినిమా చూస్తే
ఎంత నవ్వియాలి అనే దాంట్లోనే కశ్యప్ చాలా డీసెంట్గా స్క్రిప్ట్ డిజైన్ చేసుకొని సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా సినిమా చూసినప్పుడు. పోతే ఈ ఇద్దరు హీరోలు కాకుండా ఇంకొక 5 హీరోల్ని కూడా వీళ్ళు వాడేశారు. ప్రభాస్ని, మహేష్ బాబుని, సిద్ధార్థ్ని, యష్ని, మన అర్జున్ రెడ్డిని. సో ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ చేస్తూ 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 తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో ఈ 5 హీరోలకు సంబంధించింది ఒక 5 ఎపిసోడ్లుగా డిజైన్ చేసి ఫుల్గా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొత్తపేటలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కొరత, ఆందోళనకు దిగిన రైతులు, వాహనదారులు. పిఠాపురం పాడా కార్యాలయం నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో హాజరైన అవగాహన కల్పించిన సినీ హీరో, హాస్యనటుడు సప్తగిరి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాలను అరికట్టేందుకు సహకరించండి. ప్రజలను కోరిన పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.